హే హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది శ్రావణ మాసం కదా, ప్రతి ఇళ్ళలో కొబ్బరికాయలు కొడుతూనే ఉంటారు. చాలా కొబ్బరి ఉంటూనే ఉంటుంది. సో మా ఇంట్లో కూడా చాలా ఉండే. సో వీటన్నింటితో ఒక మంచి రెసిపీ చేసేద్దాం కదా అని చెప్పి చేశాను. సో అదే నీకు చూపిస్తున్నాను. అండ్ ఈ రెసిపీ వచ్చేసి నేను కొత్తగా చూపిస్తుంది ఏం కాదండి, ఇది చాలామందికి తెలిసిందే. బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి చేస్తున్నాను. అండ్ ఈ లడ్డు చాలా హెల్దీ అండ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఈజీగా తినగలగచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ ఒక బాణీ తీసుకొని అందులో రవ్వను తీసుకొని, సూజీ అంటారు కదా, దాన్ని తీసుకొని మంచిగా సిమ్లో పెట్టేసి ఎర్రగా వేంపండి. దాన్ని కూడా పక్కన తీసుకొని ఆ కొబ్బరి ముక్కలు అన్నింటిని కట్ చేసి నేనైతే మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టాను. తురుముకొని ఒప్పుకుంటే తప్పకుండా తురుముకోండి. తురుముకున్న కొబ్బరిని కూడా తీసుకొని అదే బాణీలో వేసి మంచిగా ఆ పచ్చిదనం అంతా పోయి కొంచెం ఫ్రై అయ్యే వరకు వేంపుకొని అదే రవ్వలో ఈ కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఈ కొబ్బరి అండ్ రవ్వ ఉంది కదా, ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా బెల్లం కూడా తీసుకోండి. స్వీట్గా తినే వాళ్ళు కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు కాస్త తక్కువైనా. బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసి జస్ట్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది. మెల్ట్ అయ్యాక కాస్త ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి ఇలా కలిపేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న రవ్వ అండ్ కొబ్బరి తురుము ఉంది కదా, ఆ రెండింటిని కలిపేసాం కదా ముందే. సో ఆ మిశ్రమాన్ని కూడా ఈ బెల్లంలో వేసుకొని బాగా కలుపుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని, అది మరి కాలుతుందండి, ఫస్ట్ ఇలా చేయబెట్టకండి. కొంచెం చల్లగా అయ్యాక ఇలా చేతులతో లడ్డులా చుట్టుకొని పెట్టుకుంటే అయిపోతుంది. అంతే. సో సింపుల్ అండ్ వెరీ హెల్దీ అండ్ వెరీ టేస్టీ మన ట్రెడిషనల్ రెసిపీ అండి కొబ్బరి లడ్డు. చాలామంది ఇష్టపడతారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హ్యాపీగా తినగలుగుతారు. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే నాకు కొంచెం బూస్టప్ ఇవ్వండి ప్లీజ్. అది ఎలా అంటే లైక్ చేయండి వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.